ఇలా తీసేస్తున్నారు. యాక్చువల్గా 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. మాకు ఈ స్థలం సెంటు కూడా ఏడాలేదు. రెక్కాడితే డొక్కాడేవాళ్ళం మేము ఇక్కడ. రెక్కాడితే డొక్కాడేవాళ్ళం. నేను బైక్ మెకానిక్, ఆయన లారీ డ్రైవరు. అదిగో మా అమ్మ ఆడ కూర్చొని ఉంది, మా అత్తయ్య. ఎవరికి కూడా ఇంటి పనులు కడతానే ఉన్నాం ఇంతవరకు కూడా. మీరు సడన్గా వచ్చి 40,000 రూపాయలు ఇచ్చేసి మీరు ఇల్లు కొంపేసుకున్నాను అంటే 40,000 ఇల్లు పని పడుద్దా మాకు? చెప్పండి, చిన్న మాట. మీరు కొంచెం తెలుసుకోండి, తెలియపరచండి. నేను అడుగుతుంది అదే. మీరు అన్ని సార్లు ఇచ్చారు మా సెంటర్లో. ఇంతవరకు ఈ 16 వార్డు మీద చైతన్య నగర్ కట్టం మీద ఏ రోజు కూడా మాకు ఇచ్చింది లేదు. మనకేమైనా వచ్చిందయ్యా? అన్ని గ్రామాలకు ఇచ్చారు, మాకు ఇంతవరకు ఇచ్చింది లేదు. ఒకసారి అసలు ఎక్కడ ఇచ్చారు? ఏమి ఇవ్వాల. ఆ రోజుల్లో చెప్పారు. సరే, ఎవరు బతుకులు వాళ్ళు చెప్పుకుంటాం, అది కామనే. సరే మామూలు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు వచ్చేసి నైట్ దోసేస్తారు. ఇంట్లో ఉంటాం, తోసుకొని వెళ్ళిపోమానండి. 40,000 రూపాయలు ఇస్తే మేము ఇల్లు వేసేసుకోకుంటామండి. చిన్న మాట. ఇవాళ యాక్చువల్గా మీకు బండి పని చేయించాలంటే, బైక్ పని చేయించాలని 10 ఏళ్ళు బండి అవ్వదు, అవునా కదా? ఒక ఇంటి పని 40,000 అవుద్దండి. ఏది ఆ గుంటలోకి వెళ్ళి ఇల్లు వేసుకోవాలండి 40,000. ఇప్పుడు అనేది ఇప్పుడు అంటే జరగదు కదండి. పిల్లలతో మేము స్కూల్కి పంపించుకుంటాం, పనులు చేసుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు పింఛన్లు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు మాకు కుదరదు కదా. మాకు ఏదో ఒక దారి చూపించండి, దారి చూపించినాక మేము వెళ్తాము. మున్సిపాలిటీ ఆఫీసర్లు వచ్చారంట, వచ్చి ఇక్కడ ఇల్లు పీకేస్తాం, నైట్ వస్తాం, ఆర్డర్ వచ్చేసింది, మీకు 40,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, ఖాళీ చేయమన్నారంట. మాకు చోటు కావాలా, ఇల్లు కావాలా, ముసలోళ్ళం పిల్లలు జల్లలు అయ్యా స్కూల్కి పంపించుకున్నాం. పేదవాళ్ళం కూలి చేసుకొని పోతున్న వాళ్ళు మేము. మాకెందుకు తీస్తారండి? మేము గవర్నమెంట్కి చెప్పుకుంటామండి. అవసరమైతే వెళ్ళిపోతాం లారీలు ఎక్కి. ఇది అసలు కాడికి పంపించాలని మేము అడుగుతున్నాం. మమ్మల్ని అసలు కాడికి పంపించండి, ఇల్లు కట్టండి. చోటిచ్చిన మాకు రూపాయలు లేవు కట్టుకుంటాకి. అయ్యా నువ్వు ప్లాట్ ఇచ్చినా, 1 సెంటు ఇచ్చినా, 2 సెంట్లు ఇచ్చినా, 3 సెంట్లు ఇచ్చినా, 1/2 సెంటు ఇచ్చినా మాకు డబ్బు కూడా లేదు. మేము కట్టుకుంటాకి ఓపిక లేదు. మాకు ఇల్లు కట్టించేవండి. మాకు బాత్రూమ్లు కూడా వేసుకున్నాం, బాత్రూమ్లు కూడా కట్టాలి. అన్ని చేస్తేనే ఇక్కడి నుంచి లేపుతాం. మా ఈ నాగ సత్యవతి అండి, 60 సంవత్సరాల నుంచి కట్ట మీద ఉంటున్నామండి. మా పరిస్థితి ఇది. మీ దగ్గరికి వెళ్ళి మీరు ఏదో ఒకటి చెయ్యాలి. మాకు మధ్యలో వాళ్ళు వచ్చి పడేస్తున్నాం, లేపుతున్నాం, ఉంటున్నాం, పొద్దున్న లేపుతాం, చందాలు లేపుతాం. 40,000 ఇస్తే మాకు ఇల్లు ఏమవుద్దండి? మేము బతుకులు ఎలా బతకాలండి? మేము 250 రూపాయలు కూలి తెచ్చుకుని మా బతుకు ఎంత కాళ్ళు లేవు. నాకు యాసలంట అయ్యి నానా తిప్పలో పడ్డామండి మేము. మీరు ఏం చేస్తారో ఇదే నమస్కారం మాకు. మీరేం చేసినా కానీ మాకు బాబు గారి దగ్గరికి వెళ్ళాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని గెలిపించాం. ఇదిగో వేస్తామని పాతూరు నాగభూషణం గారు కూడా అన్నారండి. మాకెవరు చేసిన వాళ్ళు లేరండి. అది ఎక్కడికి వెళ్ళాలి సడన్గా? ఎంతోమంది ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికప్పుడు వెళ్ళాలంటే వెళ్ళారు కదా.